ఒక దేశ అధ్యక్షుడు రాత్రికి రాత్రే కిడ్నాప్ అయ్యాడు. ఇదే పని రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కిడ్నాప్ చేసుంటే బలమున్నవాడిదే రాజ్యం అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఒక దేశ అధ్యక్షుడు రాత్రికి రాత్రే కిడ్నాప్ అయ్యాడు. ఆయన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం దాడులు చేసి మరీ పట్టుకుంది. ఈ ఒక్క సంఘటనతో ఇప్పుడు ప్రపంచం రెండుగా చీలిపోయింది. కొందరు దీన్ని హీరోయిజం అంటుంటే మరికొందరు దీన్ని గూండాయిజం అని తిట్టిపోస్తున్నారు. అమెరికా చర్యతో యావత్ ప్రపంచం షాక్ కు గురయ్యింది. ఒక దేశంపై సైనిక దాడి చేసి అక్కడి అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం అంతర్జాతీయ చట్టాలను కాలరాయడమే. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయో చూస్తే మనకు అసలు సిసలైన రాజకీయం ఏంటో అర్థమవుతుంది. అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా, ఇరాన్ దేశాలు తీవ్రంగా స్పందించాయి. రష్యా ఇదొక సాయుధ దురాక్రమణ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. చైనా ఇది అమెరికా ఆధిపత్య ధోరణికి నిదర్శనం, ఒక దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే అని మండిపడింది. ఈ దేశాలతో పాటు ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్, క్యూబా వంటి దేశాలు కూడా ఈ దాడిని ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి, కానీ దాడులతో కాదు అని హితవు పలికాయి. కానీ అమెరికా మిత్రపక్షాలు, మదురో వ్యతిరేకులు ఈ వార్త విని సంబరాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ స్వేచ్ఛ, న్యాయం కోసం సాహసోపేతమైన నాయకత్వం వహించినందుకు ప్రెసిడెంట్ ట్రంప్ కు అభినందనలు అని ప్రకటించింది. అర్జెంటీనా ఒక నియంత పాలన కూలిపోయింది, ఇది స్వేచ్ఛా ప్రపంచానికి ఒక అద్భుతమైన శుభవార్త అని పేర్కొంది. ఉక్రెయిన్ నియంతృత్వ పాలన నుండి దేశాలకు విముక్తి లభించాలి అంటూ అమెరికా చర్యను పరోక్షంగా సమర్థించింది. ప్రపంచ దేశాలు ఇలా రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు మరి మన భారతదేశం ఏం చెప్పింది? భారత్ ఎవరి పక్షం వహించకుండా తనదైన శైలిలో చాలా ఆచితూచి స్పందించింది. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏ దేశ సార్వభౌమత్వాన్నైనా గౌరవించాలని, సైనిక చర్యలు సమస్యలకు పరిష్కారం కావని, చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారం కనుగోవాలని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ నేరుగా అమెరికాను ఖండించలేదు, అలాగని మదురోను సమర్థించలేదు. బదులుగా అంతర్జాతీయ చట్టాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ సంయమనం పాటించాలని సూచించింది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది యూరప్ దేశాల స్పందన. బ్రిటన్ ప్రధాని ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధమూ లేదు, మేం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటూ తెలివిగా మాట దాటవేశారు. యూరోపియన్ యూనియన్ ఒక అడుగు ముందుకేసి మదురో ఒక చట్టబద్ధమైన పాలకుడు కాదు, కానీ సంయమనం పాటించాలి అంటూ రెండు నాలుకల ధోరణి ప్రదర్శించింది. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఇదే పని రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కిడ్నాప్ చేస్తుంటే ఈ దేశాలు ఇలాగే సంయమనం పాటించండి అని చెప్పేవా, లేక ఆంక్షలు, యుద్ధాలు అంటూ విరుచుకుపడేవా? బలమున్నవాడిదే రాజ్యం అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. నిజానికి మదురో మంచి పాలకుడేమీ కాదు, అతను ఎన్నికల్లో రిగ్గింగ్ చేశాడు, ప్రజలను అణిచివేశాడు, దేశాన్ని పేదరికంలోకి నెట్టాడు. అందుకే అతని పతనాన్ని చూసి చాలా మంది వెనుజులా ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఇంకొకటి ఉంది. ఒక నియంత్రణను తొలగించడానికి ఇంకొక దేశం ఇలా దాడి చేయడం సరైనదేనా? ఈ చర్యతో అమెరికా అంతర్జాతీయ చట్టాలను తానే తుంగలో తొక్కిందా? రేపు చైనా తైవాన్ పై దాడి చేసినా, రష్యా ఇంకేదైనా దేశాన్ని ఆక్రమించినా వాళ్లను ప్రశ్నించే నైతిక హక్కును అమెరికా కోల్పోయింది. ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికా చేసింది కరెక్ట్ అంటారా, తప్పంటారా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.